ఫ్రెండ్స్ మా అమ్మ ఐస్ క్రీమ్ చేసింది ఫ్రెండ్స్. సూపర్ సూపర్ ఉంది. నువ్వు హాయ్ గైస్, ఈరోజు అయితే మా అమ్మ ఐస్ క్రీమ్ ఉంది. ఆల్రెడీ సగం తినేసాను నేను. సరే, మా అమ్మ చేసింది అయితే బాగుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా అమ్మ షేర్ చేయండి గైస్. పైగా కామెంట్ చేసి ఫోన్లో బెల్ల కనుక్కుంటుంది గైస్. బాయ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మల్బరీలు కోస్తున్నానండి. మా చెట్టు అండి ఇది, మల్బరీ ట్రీ. చూసారా ఎంత పెద్దగా ఉందో. నేను కొంచెం కోసేసిన తర్వాత వీడియో తీద్దామని చెప్పి గుర్తొచ్చిందండి. ఇంకా మిగిలినవి కూడా కోసి చూపి వచ్చేసిందో. ఇక్కడ ఒకటి ఉంది కదా, కోసుకున్నాము. ఈ మొత్తం అయితే బర్డ్స్ అయితే తినేస్తున్నాయండి, ఏమి ఉంచట్లేదు. ఇదిగో గూడు కూడా పెట్టుకుంది ఇక్కడ పిచ్చుకొచ్చి, చూసారు కదా. ఇదిగోండి ఈ విధంగా కొరికేసి వదిలేస్తున్నాయండి. కొన్ని మొత్తం కూడా తినట్లేదు, కొరికేసి వదిలేస్తున్నాయి. లైన్ కాయలన్నీ అవే తినేస్తున్నాయండి. చాలా పూత అయితే వచ్చింది, చాలా కాయలు అయితే వచ్చాయండి, కానీ అవైతే ఉంచట్లేదు. ఇవైతే హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలకి జ్యూస్ కూడా చేసి ఇవ్వచ్చు, చాలా మంచిది. ఇవి వచ్చేసారండి ఎన్ని కాయలు అయితే ఉన్నాయో, కానీ ఏం లాభం అండి, మొత్తం పిచ్చుకలే తినేస్తున్నాయండి. మార్నింగే వచ్చేస్తున్నాయి, అవే తింటున్నాయండి. ఇదైతే ఫస్ట్ కోస్తున్నాను నేను. అవే తింటున్నాయి మొత్తం అన్నీ, చూసారా చక్కగా ఉన్నాయి కదా. ఇదిగోండి పెద్ద చెట్టు అండి ఇది. నేను ఫ్లిప్కార్ట్లో వేసాను, ఒక కాకతో వచ్చిందండి చిన్న చెట్టు. సరే అదే ఎంత పెద్దగా అయింది. ఇంకా చూద్దామండి ఇంకెక్కడైతే ఉన్నాయో. ఇంకా పూత మీద ఉందండి. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. ఇదే విధంగా పై వరకు వచ్చేసిందండి, మా ఇంటి పై వరకు. చాలా కాయలు అయితే ఉన్నాయండి, కానీ పిచ్చుకలు అయితే అస్సలు ఉంచట్లేదు. చూసారా అదిగోండి. చూసారండి, ఇప్పుడైతే మల్బరీ ఐస్ చేసుకోవడానికి 1/2 లీటర్ పాలు తీసుకుని ఈ విధంగా మరిగించుకోండి. వేరే కప్లో 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసి వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకొని పక్కన ఉంచుకోవాలండి. పాలు అయితే ఇలా మరుగుతుండగా అందులో 2 స్పూన్లు అయితే షుగర్ అయితే వేసుకుని బాగా కరిగించుకోవాలి. బాగా కరిగిన తర్వాత మనం కార్న్ఫ్లోర్ అయితే కలిపి పెట్టుకున్నాం కదండి, అది ఆ పాలను అయితే వేసుకొని పాలల్లో వేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకొని ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉడికిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుని కంప్లీట్గా చల్లారనివ్వాలండి. ఇదైతే కంప్లీట్గా చల్లారుతుంది. ఈ లోపు అయితే ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం కోసి పెట్టుకున్న మల్బరీలు అయితే వేసుకోవాలండి. ఈ విధంగా మల్బరీలు అయితే వేసుకోవాలి. వేసుకుని ఆ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని కూడా అందులో వేసుకొని బాగా ఫైన్గా మిక్సీ చేసుకోండి. ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఇప్పుడైతే ఈ మల్బరీ ప్యూరీని ఐస్ మోల్డ్లో వేసుకుని ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లని మల్బరీ ఐస్ అయితే రెడీ అయిపోతుందండి. పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి. వేసవికాలం కదా, బయట ఐస్ క్రీమ్స్ అవి కొనకుండా మనమే ఇలా రెడీ చేసి పెట్టచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి. నేను